సెక్రటేరియట్ల మిరాకిల్స్ అవుతాయి. రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా హిందువులకు మిరాకిల్స్ జరుగుతాయి, ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పిండ్రు. ఇవాళ ఏదైతే ల్యాండ్ గుంజుకుంటానన్నాడు చూడు రేవంత్ రెడ్డి, అది మళ్ళా తిరిగి కోకాపేట్ల శారదా పీఠంకి ఇచ్చేసిండ్రు. అండ్ బూమ్ డెసిషన్ వచ్చింది. ఏంది తెలుసా? అలొకేషన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లైకి అండ్ సివరేజ్ బోర్డుకి క్యాన్సల్. మళ్ళా శారదా పీఠంకి ల్యాండ్ రీస్టోర్డ్, ఫైల్ క్లోజ్డ్. ఇవాళ నీ గురించి నేను మనస్ఫూర్తిగా వాడుతున్నాను. రాముని గుణమే నీది, రామబాణమే మాట. మిరాకిల్స్ జరుగుతాయి. కేవలం దేవుళ్ళే మిరాకిల్స్ చేస్తారు అని చెప్పి మీరు అనుకోకండి. అప్పుడప్పుడు మనం నమ్మిన ముఖ్యమంత్రులు కూడా ఇట్లాంటి మిరాకిల్స్ చేస్తారు. మిరాకిల్స్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మనం అభినందించాలి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. తెలంగాణలో ఇంకొక మిరాకిల్ జరిగింది. మళ్ళా మన రేవంత్ రెడ్డి ఉన్నాడు, మళ్ళా మన రేవంత్ అన్ననే ఉన్నాడు. రేవంత్ అన్న ఏం చేసిండంటే, అప్పుడు శారదా పీఠంకి భూమి ఇచ్చిర్రు కేసీఆర్ గారు కోకాపేటలో, కొన్ని ఎకరాల భూమి శారదా పీఠంకి ఇస్తే వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలెట్టిండ్రు. కన్స్ట్రక్షన్ మొదలెట్టంగానే మన రేవంత్ అన్న ఏం చేసిండు, డైరెక్ట్గా అది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు ఉంది కదా, ఆ భూమి మొత్తం తీసుకొని ఫస్ట్ దానికి ఇచ్చారు. అట్లెట్ ఇచ్చిరండి లాస్ట్ ప్రభుత్వము అని చెప్పిండు. ట్రింగ్ ట్రింగ్ అని చెప్పి ఒక ఫోన్ వచ్చింది శారదా పీఠం నుంచి. శారదా పీఠం నుంచి ఫోన్ రాగానే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇచ్చేసేరి అని చెప్పి అంటే ఇవాళ నేను జర సర్కాజం వద్దు, మంచిగా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది మంచి చేసిండ్రు రేవంత్ అని. ఏమైందనంటే సెక్రటేరియట్ల మిరాకిల్స్ అవుతాయి. రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా హిందువులకు మిరాకిల్స్ జరుగుతాయి, ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పిండ్రు. ఎప్పుడైతే ఫైల్స్ మన ఫెయిత్ని మీట్ అవుతాయో, మన న్యాయపరంగా ధర్మపరంగా మీట్ అవుతాయో, అప్పుడు ఆనందం పరమానందం కాదా? సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, తెలంగాణ పాలిటిక్స్కి మళ్ళొకసారి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నా. ఫైల్స్ నిజంగా చెప్పాలనంటే నత్తకంటే స్లోగా నడుస్తుండే, తిరుగుతుంది ఇట్లా గోలుగా తిరుగుతుంది, అంతకంటే స్లోగా నడుస్తుండే తెలంగాణలో. కాకపోతే ఇలా రేవంత్ రెడ్డి యాక్షన్స్ కమర్షియల్ వైఫై రూటర్ కంటే కూడా ఫాస్ట్గా రపక్ మన ఇట్లా వచ్చేసింది. స్పీడ్ ఆఫ్ ది లైట్ అంటారు చూడు, మనం స్పీడ్ ఆఫ్ ది లైట్ రూపంలో వచ్చేసినాయి. ఇవాళ ఏదైతే ల్యాండ్ గుంజుకుంటానన్నాడు చూడు రేవంత్ రెడ్డి, అది మళ్ళా తిరిగి కోకాపేట్ల శారదా పీఠంకి ఇచ్చేసిండ్రు. అసలు ఇట్లాంటివి జరగాలనంటే పొరగల మజాక ఒక్కసారి గవర్నమెంట్ వచ్చి ఖర్చు వేసిందనంటే ఇస్తారా? అది కూడా మళ్ళీ ఈ భూమి ఏడుంది, ల్యాండ్ కోకాపేటలో ఉంది. ఎవరికి అలాట్ చేసిర్రు? శారదా పీఠంకి. మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, నేనంటే ముస్లిం అంటే నేను అని చెప్పి మాట్లాడాడు. అట్లాంటి మాటలు మాట్లాడిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శారదా పీఠంకి భూమి, కోకాపేట భూమి ఇస్తాడా అననే ప్రశ్నకు గుంజేసుకుంటారు అని చెప్తే మళ్ళీ మన రేవంత్ అన్న ఇచ్చేసిండు అని అంటే రేవంత్ అన్న గురించి మనం పాజిటివ్గా మాట్లాడాలా వద్దా? ఎప్పుడు విమర్శన చేయాలా ఫ్రెండ్స్? హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఏదైతే ఉంది చూడు, దానికి ఇచ్చేస్తానన్నాడు. శారదా పీఠం వాళ్ళు మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినామండి అని చెప్తే ఓకే అని చెప్పి ధర్మ సంకటం అయిపోతుంది కదా, మళ్ళీ అన్నకు ధర్మ సంకటం అయిపోతుంది అని చెప్పి గురువులు పెద్దలు శారదా పీఠం వాళ్ళంటే గురువులు ఎందుకు వచ్చింది మాట, గురువుల మాట మళ్ళా దైవ మాట ఉంటుందని చెప్పి ధర్మ సంకటం అవుతుందని చెప్పి ట్విస్ట్ అయ్యి అని చెప్పి సీఎం రివ్యూ చేసి సీఎం క్వశ్చన్ కూడా చేసిండు. ఆయన అసహనం కూడా వ్యక్తం చేసిండు ఆఫీసర్ల మీద. అండ్ బూమ్ డెసిషన్ వచ్చింది. ఏంది తెలుసా? అలొకేషన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లైకి అండ్ సివరేజ్ బోర్డుకి క్యాన్సల్. మళ్ళా శారదా పీఠంకి ల్యాండ్ రీస్టోర్డ్, ఫైల్ క్లోజ్డ్. ఓటీటీ స్క్రిప్ట్ రాష్ట్రాలు కూడా ఏం ఎండిగానా ఎందుకు అడుగుతామనా? రేవంత్ అన్న జిందాబాద్, 3 రంగుల జెండా వేసి అని చెప్పి. నాకైతే 3 రంగుల జెండా పక్కకు పెట్టగానన్నా రేవంత్ అన్న ఇలా ఫోటో పెట్టలేదు, ఇక్కడ పెట్టిన. రేవంత్ అన్న ఇవాళ నీ గురించి నేను మనస్ఫూర్తిగా వాడుతున్నాను. రాముని గుణమే నీది, రామబాణమే మాట. ఏమి అడిగేసినవే మన రేవంత్ అన్న, నువ్వు కరెక్టా రాంగా? ఆనందం విషయంలో మనం మాట్లాడుకోవాలో వద్దా ఫ్రెండ్స్? నేను మాట్లాడుతున్నది ఇలా ముఖ్యమంత్రి వర్యులు హెడ్లైన్ కోసం పోలే, భూమి పోతుందని అనుకున్నారు. అలొకేషన్ కాంట్రవర్సీ అని అన్నారు. వెనకటికి కోర్టు కేసు లోడింగ్ అక్కడ కూడా ఇట్లా అయిన ఉంటే కోర్టుల కేసు పెండింగ్ అవుతుండే కదా, ఇక అవుతుండేనా కదా. కానీ అలాట్మెంట్ మళ్ళీ రీస్టోర్ అయినరనంటే ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి
రాజకీయ నాయకులు ఏమని ఇట్ వాజ్ ఎ మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్, మా ఆఫీసర్లు నాకు తప్పు చెప్పిండ్రు, ప్రొసీడ్ అని చెప్పిండు అని అంటే, అగర్ ప్రభుత్వం ఖర్చీఫ్ వేస్తే గూగుల్ మ్యాప్ కూడా గుర్తుపట్టది, ప్రభుత్వం ఖర్చీఫ్ వేస్తే. కోకాపేట భూమి కాదురా అయ్యా, అది ప్రైమ్ రియల్ ఎస్టేట్ భూమి, అది కరెక్టరా? ఇంకా పొలిటికల్ ఎంత సెన్సిటివిటీ అవుతుంది ఇది రేవంత్ అన్నకు అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన టెస్ట్ అని అంటారు. ప్రజాపాలన వైపు 2 సంవత్సరాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాక్షేత్రంలో ప్రజల ఆదరణ కోసం వేస్తున్న అడుగులకు ప్రోత్సహించాలనా వద్దా? యూటర్న్ యాత్ర ఫైల్ అయితే జరిగింది ఫ్రెండ్స్. మనం మాట్లాడితే ఒక జాదూయికి చెడి అని చెప్తా. ఏందనంటే రివ్యూ మీటింగ్ కూడా జరగకుండా ఫైల్ని యూటర్న్ చేసేసిండ్రు రేవంత్ రెడ్డి గారు అని అంటే, అది కూడా ఇంత ఫాస్ట్గా చేసిండ్రు అని అంటే అభినందనకు ఆయన పాత్ర అవుతాడా కాదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో నాకు ఒకసారి చెప్పుండ్రి. అందుకే నేను ఏమనన్నా, అప్పుడప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి. కేవలం దేవుళ్ళే మిరాకిల్స్ చేస్తారు అని చెప్పి మీరు అనుకోకండి. అప్పుడప్పుడు మనం నమ్మిన ముఖ్యమంత్రులు కూడా ఇట్లాంటి మిరాకిల్స్ చేస్తారు. మిరాకిల్స్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మనం అభినందించాలి. రివ్యూ మీటింగ్లు సెక్రటేరియట్లో జరుగుతాయొచ్చు, కాకపోతే కోకాపేట్లలో ఆనందం పెరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏందో ఒకసారి మనకి చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.